బైండ్ ఓవర్ చేసిన రౌడీ షీట్స్ ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న శ్రీశైలం యాదవ్ విషయానికి వస్తే పోలింగ్ సెంటర్స్ దగ్గరికి అసలు ఎలా వస్తారు సార్ వాళ్ళు? అదే ఇప్పుడు పోలీస్ నెక్సెస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికార పార్టీ కాబట్టి వచ్చిండు ఆయన. అధికార పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఫాదర్ కాబట్టి ఇవన్నీ జరిగినాయమ్మా. రైట్. సార్ రావడం అంటే ఆయన బైండ్ ఓవర్ చేశారు ఈవినింగ్ టైంలో యూసఫ్గూడలో ఒక ఇష్యూ జరిగింది. మీకు ఐడియా ఉండే ఉంటుంది. మాగంటి సునీతి మీద యూసఫ్గూడలోని వీళ్ళకి సంబంధించినటువంటి రౌడీలు ఎవరైతే ఉన్నారో చెప్పు చూపించడం జరిగింది. ఒక లేడీ మీద తను అంటే భర్త చనిపోయిన కొన్ని రోజులకే జనాల్లోకి వచ్చి పోటీ చేస్తుంటే సానుభూతి లేకుండా చెప్పు చూపించడాన్ని మీరు ఏ రకంగా చూస్తారు సార్? పాడి కౌశిక్ రెడ్డి మీద యుద్ధానికి దిగడాన్ని అసలు ఏ అంటే రకంగా చూస్తారు సార్? పాడి కౌశిక్ రెడ్డి ఆపడానికి ట్రై చేసినప్పుడు ఆ ఘర్షణ జరిగింది. సునీతను ఆ రకంగా బిహేవ్ చేయడం అనేది కాంగ్రెస్ కార్యకర్తలు చేయకూడదు. అదంటే ఎవరు దాన్ని సభ్య సమాజం అంగీకరించదు. ఆ కల్చర్ డెవలప్ అవుతుంది కార్యకర్తలలో. లీడర్స్ దాన్ని కంట్రోల్ చేయరు, ఎంజాయ్ చేస్తారు. చూసాం, విజువల్స్లో కూడా చూసాము. అన్ఫార్చునేట్ అది ఇట్లా అంటే ఒక మహిళ అనే కాకుండా ఎవరి మీద కూడా చెప్పు చూపెట్టడం అనేది అది సంస్కారం కాదు. అది కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ బైపోల్లో ఓడిపోతే కనుక కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి సార్? నైతికంగా ఓడిపోయినట్టేనమ్మా అది. అంటే అధికారంలో ఉండి కూడా ఇంత భయం పట్టుకొని ఇన్ని అవకతవకలు ఇన్ని అరాచకాలు చేయాల్సిన అవసరం లేకుండే. ఈ గెలుపు ఒక గెలుపు కూడా కాదు, అది ఎవరు పరిగణించరు. అది సరే, ఏది ఏమైనా కూడా కాంగ్రెస్కు ఓడిపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి రేవంత్ రెడ్డికి. నంబర్ 1 ఏంటంటే మంత్రులు ఇంకా రెచ్చిపోతారు, వాళ్ళ మధ్య అనైక్యత పెరిగిపోతుంది. ఇతన్ని పట్టుకొని మనం ఎలక్షన్లోకి పోలేము, దించేయండి అని చెప్పేసి ప్రెజర్ వస్తుంది. మల్లికార్జున ఖర్గే, నటరాజన్ లాంటి వాళ్ళు, మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళు ఇప్పుడు కూడా పాజిటివ్ ఒపీనియన్తో లేరు రేవంత్ రెడ్డి మీద. సో కొంత పార్టీలో ఆ పతనానికి దారితీస్తుంది. అది వాళ్ళ ఫాల్కు బిగినింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ రేవంత్ రెడ్డి మీద కొంతమంది బహిరంగంగా నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి ఉంటుంది. బట్ న్యారోలో పోతారు కాబట్టి కొంత రేవంత్ రెడ్డి బయటపడతాడు ఈ 20 వాటి నుంచి. బాగా కొట్లాడాడు, బట్ లాస్ట్ మినిట్లో ఇంకా కొంత కష్టపడితే వచ్చేది మనకు అనే ఒక పాజిటివ్ టాక్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఈ వ్యత్యాసం బాగుంది అనుకో, ఇంకా రేవంత్ రెడ్డి దీనికి కారణం అని అంటారు. గెలిచినా ఓడినా రేవంత్ రెడ్డికే క్రెడిబిలిటీ వస్తుంది. అంటే ఈ ఎలక్షన్ లో ఓడిపోతే సీఎం మార్పిడి జరగబోతుంది తెలంగాణ రాష్ట్రంలో అన్న మాట నాకు కూడా గట్టిగా తెలిసి వినపడుతుంది. చేయకపోవచ్చు. అంటే ఆ టాక్ లాజిక్ ఉంది. పార్టీ పూర్తిగా పతనం అవుతుంది, నాయకులకు తెలుసు, వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు కాబట్టి మార్చే అవకాశం ఉన్నదనే దానిలో లాజిక్ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత దయనీయమైన స్థితిలో ఉందంటే ఎక్కడ ఎలక్షన్ వచ్చినా బీహార్ కానీ ఇంకోటి కానీ ఈయన డబ్బులు ఏందో అది నడిచే పరిస్థితి లేదు. ఆ కర్ణాటక నుంచి డబ్బులు రావట్లేదు కాబట్టి వచ్చే ఒక్క సోర్సును కాంగ్రెస్ పాడు చేసుకుంటుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఎవరిని పెట్టినా వాళ్ళకు పెద్ద ఫరక్ పడేది ఏముంది? నష్టపోయేది తెలంగాణ ప్రజలు. వాళ్ళకు పార్టీకి డబ్బులు వస్తున్నాయా లేదా? కాబట్టి ఇప్పుడే ఆయన దించుతారని నేనైతే అనుకోవట్లేదు. రైట్. ఇంకా మరొక విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం గత 5 నెలల నుంచి కూడా ఎకనామీ వైజ్గా చాలా పడిపోయింది అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇది పెద్ద సబ్జెక్ట్ అమ్మా. యాక్చువల్గా క్లుప్తంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఒక రోడ్ మ్యాప్ లేదు. ఆర్థిక వ్యవస్థను ఎట్లా బలోపేతం చేయాలి. గతంలో కేసీఆర్ వేసిన పునాదుల మీదనే ఇవాళకి కూడా ఇన్కమ్ వస్తూ ఉన్నది, అది ఏ సెక్టర్ నుంచి అయినా. దాన్నైనా మెయింటైన్ చేయడానికి కావాల్సిన శక్తి, యుక్తి ఈ రెండు కూడా రేవంత్ రెడ్డికి లేవు. వెనకాల ఒక థింక్ ట్యాంక్ లేదు. ఊరికే ఆయన నాకెవడు అప్పులు ఇస్తలేడు, నాకెవడు ఎక్కడ కూడా నాకు డబ్బులు రావట్లేదు, అప్పులు పుట్టట్లేదు అనే దానిలో ఉన్నాడు. కానీ మనం ఏ రకంగా పెంచుకోవచ్చు అనే వైపు నుంచి ఆయన ఆలోచించడం లేదు. ఐడియాస్ని ఇన్వైట్ చేయడం లేదు. ఏదో కమిటీ వేశాడు సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళందరి నాయకత్వాన్ని. ఆ కమిటీ విజన్ 2046 దానికోసమని వాళ్ళు ఒక రూపకల్పన మొదలుపెట్టారు. ఫస్ట్ ఏంటంటే 3 ఏళ్ళకి కావాల్సిన విజన్ని ఎక్స్పెక్ట్ చేసి ఏం చేయాలి ఒక్కొక్క రంగంలో. ఇప్పుడు మన కంపెనీస్ అన్నీ తరలిపోతున్నాయి వైజాగ్కి, ఇతర ప్రాంతాలకి, పక్కనున్న ఆంధ్ర రాష్ట్రానికి పోతున్నాయి. వీటిని ఎట్లా కాపాడుకోవాలి, వాళ్ళకి ఎట్లా కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి, మినిమం మనం చేయాల్సినవి ఏమేమి ఉన్నాయి, దేనికి ప్రయారిటైజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఏ ఆలోచన లేకుండా డే టు డే పాలిటిక్స్లో కొట్టుకుపోతూ ఉన్నాడు ఆయన. 56సారి ఢిల్లీ పోయాడంటే ఇక ఆయన ఇక్కడ ఉండేది ఎప్పుడు, పనిచేసేది ఎప్పుడు? ఢిల్లీ పోవడం తప్పు కాదు, కానీ ఇంత ఫ్రీక్వెంట్గా పోవాల్సిన అవసరం లేదు. 56 నెలలు కాలే కదా, నెలకోసారి పోతే అర్థం ఉంది. సీఎం ఏవో మీటింగ్స్ అవుతుంటాయి, వాటిల్లో పార్టిసిపేట్ చేయడానికి
అంటే 22 నెలల్లో 56 సార్లు పోవడం అంటే 4 సార్లు పర్ మంత్, అంటే వారానికి ఒక్కసారి చొప్పున ఆ ఢిల్లీ విజిట్స్ ఉంటా ఉన్నాయి. దానివల్ల ప్రజలకు కొరిగేదేం లేదు. ఆయన ఫోకస్ కూడా పాలన మీద లేదమ్మా. ఆయన సంపాదన మీద, కబ్జాల మీద, కబ్జాలు చేసిన వాళ్ళని కాపాడే వాళ్ళ మీద ఇదే జరుగుతుంది తప్ప అబద్ధాలు చెప్పడము, డైవర్ట్ చేయడము, మైండ్ అంతా డైవర్ట్ అయిపోయింది. నిజంగానే కేసీఆర్ గారి లాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక్కొక్క సెక్టార్లో ఎట్లా డెవలప్ చేయాలి, ఏం ప్లానింగ్ ఉండాలి, అవసరమైన ఆఫీసర్లను పిలుచుకొని రాత్రి 12-1 గంట దాకా ఆయనే ఈ విషయాల మీద డిస్కస్ చేసేవాడు. అట్లాంటి ఎక్సర్సైజ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఆ మినిస్టీరియల్ లెవెల్లో కానీ క్యాబినెట్ లెవెల్లో కానీ జరగట్లేదు.